దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆకర్షించడం, మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ జనసేనల సహకారంతో కూడా ఒక విశ్వాసం ఏంటంటే ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పారిశ్రామికాన్ని ప్రోత్సహిస్తుందనేటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఐ ద్వారా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో 25.3% యొక్క పెట్టుబడులతోటి గత 9 నెలల్లోనే అంటే ఏప్రిల్ 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 9 నెలల్లోనే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% ఉంటే తర్వాత 2-3 స్థానాల్లో ఒరిస్సా అదేవిధంగా మహారాష్ట్రలు ఉన్నాయంటే మన ప్రభుత్వం మీద, మన నాయకత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మన విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకసారి గమనించుకోవాల్సింది, మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడే ఆ రోజు కూడా ఒకటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అయ్యారు. అంటే జాతీయ స్థాయి మీడియా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ ఎంపిక అయినటువంటి కొద్ది మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సాధన నడిపించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి కృషి ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పెట్టుబడులు రావటం. మొన్న జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ ద్వారా మనం దాదాపుగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే అందులో ద్వారా కూడా మనకి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు కలిపాయి. ఏదైతే యువగళంలో మేము చెప్పాము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దానిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావటం, వాటి ద్వారా ముందుకెళ్తున్నాం. రావడానికి చాలా వచ్చాయి కానీ మనకి నమ్మకం ఉండి పెట్టుబడితోటి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నటువంటి విశ్వసనీయత అన్ని విధాల సమర్థమైనటువంటి కంపెనీలకు మాత్రం మనం ఎంఓఏలు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి పాలసీల్లో వాళ్ళు స్టెబిలిటీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్, అదేవిధంగా సింగిల్ విండో సిస్టమ్, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ ఇలాంటివంటి కూడా మనకి పెట్టుబడిదారులు కూడా మిగిలిన చోట కన్నా, ఎందుకంటే విశాఖపట్నం సమ్మిట్లో నేను కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్ట్ అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సందర్భంలో వారు చెప్పడం కూడా మేము వస్తాయి అనుకుంటే ఇంత ఫాస్ట్గా ఇంత క్లియరెన్స్ వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు, అందుకనే మేము మొగ్గు చూపుతున్నాం అని చెప్పేసి కొంతమంది కూడా స్పాట్గానే మనకి ఆలోచన చేసుకొని మేము కూడా వస్తామనే విధంగా పెట్టుబడులు రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులకు వచ్చినాక గూగుల్ సంస్థ పాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ కూడా మనకి విశాఖపట్నంలో పెట్టుబడులకు వచ్చాయి. దీంతో పాటుగా రిలయన్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒక నమ్మకం, విశ్వాసంతో మాత్రమే జరిగిందనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇక్కడే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది భారతదేశంలోనే, ఎందుకంటే దక్షిణాసియాలోనే మొట్టమొదటిది మన అమరావతిలో ఏర్పాటు చేస్తాం. దీనికోసం విశేషమైనటువంటి కృషి చేసిన దానిలో మన యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది.